మొబైల్ ఉన్న ఫ్లిప్కార్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ హోమ్ కేటగిరీస్ నోటిఫికేషన్ అకౌంట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనకు ఫస్ట్ డిఫాల్ట్గా మనకి ఏది ఇక్కడ ఇంగ్లీష్ సెట్ అయి ఉంది. మనకు తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ ఇక్కడ ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో తీసుకోవచ్చు. మనము మామూలుగా మనకు కావాల్సింది ఇంగ్లీష్ అండ్ లేకపోతే తెలుగు, కాబట్టి మనకు తెలుగు ఒకవేళ కావాలనుకుంటే తెలుగు పైన క్లిక్ చేసుకుని కొనసాగించని చెప్పింది కదా. ఎప్పుడైతే మనం తెలుగు పైన క్లిక్ చేస్తామో ఇక్కడ తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. కొనసాగించి పైన క్లిక్ చేసినట్టయితే మన ఫ్లిప్కార్ట్ మొత్తం టోటల్ రిజల్ట్ మనకు తెలుగులో కన్వర్ట్ అవుతుంది. మనం అయితే చూడగలిగేది హోమ్ పైన క్లిక్ చేస్తే కేటగిరీస్ కానీ అండ్ నోటిఫికేషన్స్ కానీ అండ్ ప్రతి ఒక్కటి ఖాతా కోడ్ ఇక్కడ మనకు అన్నీ తెలుగులో అయితే మనకు మారుతాయి. ఇలా మనము ఫ్లిప్కార్ట్లో చాలా కొంతమందికి తెలుగులో ఇష్టపడతారు కదా, వాళ్ళకు మనం ఏదైనా మొబైల్ సెర్చ్ చేసినా సరే ఇంగ్లీష్లో సెర్చ్ చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ పోకో సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన మొబైల్స్ కూడా తనకు తెలుగులోనే వస్తాయి. చూడండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాయి.